మన జీవితంలో కొన్ని క్షణాలుంటాయి. అవి ఎంత దూరం వెళ్ళినా మనతోనే వస్తాయి. కాలం ఎంత ముందుకెళ్ళిపోయినా మనసు మాత్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ వెనక్కి తీసుకెళ్లే జ్ఞాపకాల్లో మొదటిగా నిలిచేది మన 10వ తరగతి జీవితం. అది కేవలం ఒక క్లాస్ కాదు, అది మన చిన్న ప్రపంచం. ఉదయం అలారం మోగినప్పుడు లేవాలని అనిపించదు, కానీ స్కూల్కి వెళ్ళాలి అన్న ఆలోచన మనలో ఒక చిన్న ఆనందాన్ని కలిగిస్తుంది. బయట అమ్మ గళం వినిపిస్తుంది. ఎంతసేపు పడుకుంటావ్ అని అరుస్తుంది. మనం ఒక్కసారిగా లేచి అరనిద్రలోనే రెడీ అవుతాం. యూనిఫాం వేసుకుని బ్యాగ్ తీసుకుని బయటికి పరిగెడతాం. ఆ పరుగులో ఒక టెన్షన్ ఉంటుంది. బస్ మిస్ అవుతామేమో అనే టెన్షన్. కానీ అదే సమయంలో ఒక ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ని చూస్తాం అనే ఆనందం. బస్టాప్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు కనిపిస్తారు. రా, వచ్చావా అని అడిగే ఆ చిన్న మాటలోనే ఒక పెద్ద అనుబంధం ఉంటుంది. అక్కడ ఎవరికీ స్టేటస్ లేదు, ఎవరు రిచ్ ఎవరు పూర్ అనే తేడా లేదు, అందరూ ఒకటే. అది స్నేహం అనే బంధం. స్కూల్ బస్ వచ్చినప్పుడు అందరూ ఎక్కేందుకు చిన్న ఫైట్ చేస్తారు. విండో సీట్ కోసం పోటీ పడతారు. బస్ స్టార్ట్ అయిన తర్వాత అదొక చిన్న ప్రపంచంగా మారిపోతుంది. ఎవరో పాట పాడతారు, ఇంకొందరు క్లాప్స్ చేస్తారు, కొందరు జోకులు వేస్తారు. మొత్తం బస్ నవ్వులతో నిండిపోతుంది. ఆ నవ్వుల్లో ఎలాంటి బాధలు ఉండవు, ఎలాంటి ఆలోచనలూ ఉండవు. కేవలం ఆ క్షణాన్ని ఎంజాయ్ చేయడం మాత్రమే ఉంటుంది. స్కూల్ గేట్ దగ్గరికి చేరుకున్నప్పుడు మనకొక తెలియని ఆనందం కలుగుతుంది. అది కేవలం ఒక బిల్డింగ్ కాదు, అది మన డైలీ హ్యాపీనెస్ స్టార్ట్ అయ్యే ప్లేస్. గేట్ లోపలికి అడుగుపెట్టగానే మన సమస్యలు బయటే ఆగిపోతాయి. అసెంబ్లీ గ్రౌండ్లో నిలబడి ప్రేయర్ చెప్తాం, కానీ మన మనసు మాత్రం పక్కనున్న ఫ్రెండ్ దగ్గరే ఉంటుంది. తర్వాత పీరియడ్ ఏది అని అడుగుతాం, టెస్టుందా అని టెన్షన్ పడతాం, కానీ వెంటనే మళ్లీ నవ్వేస్తాం. ఎందుకంటే ఆ టెన్షన్ కూడా టెంపరరీ. క్లాస్ రూంలోకి వెళ్ళినప్పుడు మనకొక ఫెమిలియర్ ఫీలింగ్ వస్తుంది. ఆ బెంచ్, ఆ బోర్డ్, ఆ వాల్స్ ఇవన్నీ మనకు తెలిసినవే. మనకొక ఫిక్స్డ్ ప్లేస్ ఉంటుంది. అక్కడ కూర్చుని మన రోజు స్టార్ట్ అవుతుంది. అదొక చిన్న రొటీనైనా మనకది ఒక కంఫర్ట్ జోన్ లాంటిది. ప్రతిరోజూ అదే ప్లేస్లో కూర్చోవడం, అదే ఫేసెస్ చూడడం, అదే కాన్వర్సేషన్స్ జరగడం, ఇవన్నీ కలిపి మనకొక సెక్యూర్ ఫీలింగ్ ఇస్తాయి. మనకు తెలియకుండానే మనం ఆ ఎన్వైర్న్మెంట్కి అటాచ్ అయిపోతాం. అదే అటాచ్మెంట్ తర్వాత మనకు ఇమోషన్స్గా మారుతుంది. అదే 10వ తరగతి మ్యాజిక్. స్కూల్కి వెళ్లే ప్రయాణం కేవలం ఒక రొటీన్ కాదు, అది ప్రతిరోజూ కొత్తగా మొదలయ్యే చిన్న కథలాంటిది. బస్లో ఎక్కిన తర్వాత మనం మన సీట్లో కూర్చోవడం మాత్రమే కాదు, మన చిన్న ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టే అవుతుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఒక స్టోరీ ఉంటుంది. ఎవరో నిన్న జరిగిన విషయాన్ని చెప్పుకుంటారు, ఎవరో హోంవర్క్ గురించి టెన్షన్ పడతారు, ఇంకొందరు ఏం జరిగినా నవ్వించడానికి రెడీగా ఉంటారు. బస్ కదులుతున్నంతసేపు మన నవ్వులు కూడా ఆగవు. విండో బయట చూస్తూ వెళ్లేటప్పుడు మనకు తెలియని కలలు కూడా మొదలవుతాయి. పెద్దవాళ్లమైన తర్వాత ఏమవుతామో అనుకుంటాం, కానీ ఆలోచనల మధ్యలో కూడా ఫ్రెండ్ వేసిన ఒక జోక్ మనల్ని మళ్లీ ప్రస్తుతంలోకి తీసుకొస్తుంది. అదే 10వ తరగతి అందం. ఫ్యూచర్ గురించి ఆలోచించినా ప్రెజెంట్ని ఎంజాయ్ చేయడం మర్చిపోం. స్కూల్కి చేరుకున్నాక మన గ్రూప్గా క్లాస్కి వెళ్లడం కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఎవరు ముందు వెళ్ళాలి, ఎవరు లేటుగా వచ్చారు అని టీజింగ్ మొదలవుతుంది. ఒకరినొకరు పుల్ చేయడం కానీ అందులో ఎలాంటి దురభిప్రాయం ఉండదు. అది కేవలం బాండింగ్ పెంచే చిన్న ప్లేఫుల్ ఫైట్స్ మాత్రమే. క్లాస్లోకి వెళ్ళాక మొదటి ఫ్యూ మినిట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడే ఆ రోజు మూడ్ సెట్ అవుతుంది. ఎవరో ఒకరు ఫన్నీ ఇన్సిడెంట్ చెబితే మొత్తం డే లైట్ అవుతుంది. లేదంటే టీచర్ సీరియస్గా మొదలుపెడితే డే కూడా అలాగే సాగుతుంది. కానీ ఏ పరిస్థితిలోనైనా మన గ్రూప్ ఉంటే బోర్డమ్ అనేది ఉండదు. లాస్ట్ బెంచ్ వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు, ఏ టాపిక్ అయినా డైవర్ట్ చేయడానికి. వాళ్ల క్రియేటివిటీ అప్పుడు మనకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు చూస్తే వాళ్లే రియల్ ఎంటర్టైనర్స్. వాళ్ల వల్లే క్లాస్లో ఎనర్జీ ఉండేది. మధ్యలో కూర్చునేవాళ్లం, రెండు సైడ్స్ బ్యాలెన్స్ చేస్తూ ఉండేవాళ్లం. టీచర్స్ కోపం రాకుండా చూసుకుంటూ ఫ్రెండ్స్ ఫన్ కూడా మిస్ కాకుండా చూసుకునేవాళ్లం. ఇది కూడా ఒక స్కిల్. అదే 10వ తరగతి నేర్పిన లైఫ్ లెసన్. ఒకరోజు క్లాస్లో చాలా బోరింగ్గా లెసన్ జరుగుతుంటే ఒక ఫ్రెండ్ సైలెంట్గా ఒక చిన్న జోక్ పేపర్ మీద రాసి పంపిస్తాడు. అది ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి వెళుతూ చివరికి మొత్తం గ్రూప్కి చేరుతుంది. ఒక్కసారి అందరికీ నవ్వొస్తుంది, కానీ బయటపడకుండా కంట్రోల్ చేసుకోవాలి. టీచర్ చూస్తే ట్రబుల్. ఇంటర్వల్ సమయం వస్తే క్లాస్ మొత్తం ఒక్కసారిగా అలైవ్ అవుతుంది. ఎవరు ఎక్కడ కూర్చోవాలి, ఎవరి దగ్గర మంచి టిఫిన్ ఉంది అన్నది
పెద్ద డిస్కషన్ అవుతుంది. ఎవరి అమ్మ ఏం చేసిందో అది కూడా ఒక టాపిక్ అవుతుంది. ఒకరి దగ్గర ఇడ్లీ, ఇంకొకరి దగ్గర దోశ, ఇంకొకరి దగ్గర పులిహోర, అన్నీ మిక్స్ అయ్యి ఒక స్మాల్ ఫీస్ట్లా మారిపోతుంది. ఎవరు ఏం తీసుకొచ్చారన్నది మ్యాటర్ కాదు, అందరూ షేర్ చేసుకోవడమే ముఖ్యమైనది. ఒకరోజు ఒక ఫ్రెండ్ దగ్గర టిఫిన్ లేకపోతే మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా షేర్ చేస్తారు. ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు, అది మనకు న్యాచురల్గా వచ్చేది. అదే ప్యూర్ ఫ్రెండ్షిప్. ఆ రోజుల్లో మనం ఎవరికీ ఇంప్రెస్ చేయడానికి కాదు, మనం మనలాగే ఉండటానికి ప్రయత్నించేవాళ్లం. అందుకే ఆ బాండింగ్ అంత స్ట్రాంగ్గా ఉండేది. క్లాస్లో చిన్న చిన్న కాంపిటీషన్స్ కూడా ఉండేవి. క్విజ్ ప్రోగ్రామ్స్, ఎస్సే రైటింగ్, డ్రాయింగ్ కాంపిటీషన్స్. ఎవరు విన్ అవుతారో అన్నది పెద్ద విషయం కాదు, కానీ పార్టిసిపేట్ చేయడం ఆనందం. ఒక ఫ్రెండ్ స్టేజ్ మీదకి వెళ్లి మాట్లాడితే మిగతా వాళ్లు క్లాప్ చేయడం, విజిల్ కొట్టడం, అది ఎంకరేజ్మెంట్ మాత్రమే కాదు, అది సపోర్ట్ కూడా. అదే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. ఒకసారి ఒక ఫ్రెండ్ స్టేజ్ మీద నర్వస్గా నిలబడి మాట్లాడలేకపోయాడు. అప్పుడు మన గ్రూప్ అంతా క్లాప్ చేస్తూ ఎంకరేజ్ చేశాం. కొద్దిసేపటికి అతను మాట్లాడ్డం మొదలుపెట్టాడు. ఆ రోజు అతనికొచ్చిన కాన్ఫిడెన్స్ తర్వాత అతని లైఫ్లో చాలా చేంజ్ తీసుకువచ్చింది. ఇది చిన్న సంఘటన అయినా పెద్ద మీనింగ్ ఉన్నది. మనం ఒకరికి ఒకరు సపోర్ట్ చేస్తే ఎంత డిఫరెన్స్ వస్తుందో అది చూపించింది. 10వ తరగతి మనకు మార్క్స్ మాత్రమే కాదు, మనుషుల విలువ కూడా నేర్పింది. స్కూల్లో ఫ్రీ పీరియడ్ వచ్చినప్పుడు అది అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపీనెస్ లాంటిది. ఎవరో గేమ్ స్టార్ట్ చేస్తారు, ఇంకొందరు సాంగ్స్ పాడతారు, కొందరు బెంచ్ మీద ట్యాపింగ్ చేస్తూ రిథమ్ క్రియేట్ చేస్తారు. మొత్తం క్లాస్ ఒక చిన్న సెలబ్రేషన్లా మారిపోతుంది. టీచర్ లేకపోయినా మనకు డిసిప్లిన్ ఉండేది, ఎందుకంటే మనకు ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేయాలనే ఆలోచన ఉండేది కాదు. మనకు అది ఎంజాయ్ చేయడమే తెలుసు. ఒకసారి ఫ్రీ పీరియడ్లో మనమంతా కలిసి ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్నాం. ఎవరో డాక్టర్ అవుతానన్నారు, ఇంకొందరు ఇంజనీర్ అవుతామన్నారు, కొందరు సింపుల్గా హ్యాపీగా ఉండాలి అన్నారు. అప్పుడు మనకి తెలియదు లైఫ్ ఎలా టర్న్ అవుతుందో, కానీ ఆ ఇన్నోసెన్స్లో చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తుంటాయి. అదే 10వ తరగతి ప్యూరిటీ. స్కూల్ ముగిసే సమయానికి బెల్ మోగినప్పుడు మనకు రిలీఫ్తో పాటు ఒక చిన్న బాధ కూడా ఉండేది. ఎందుకంటే ఆ రోజు ఫన్ ముగిసిపోతుంది, కానీ వెంటనే మరో థాట్ వస్తుంది, రేపు మళ్లీ కలుస్తామని. అదే ఎగ్జైట్మెంట్ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇంటికి వెళ్ళాక కూడా మన కాన్వర్జేషన్స్ మైండ్లోనే తిరుగుతుంటాయి. ఫ్రెండ్స్ ఫేసెస్ గుర్తుకొస్తాయి, వాళ్లతో మాట్లాడిన మాటలు మళ్లీ మళ్లీ రీప్లే అవుతాయి. అది అటాచ్మెంట్, అది హ్యాబిట్, అది హ్యాపీనెస్. ఇప్పుడు మనం ఎంత బిజీగా ఉన్నా ఆ లెవెల్ బాండింగ్ చాలా రేర్. అందుకే మనసు ఎప్పుడూ ఆ రోజుల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అక్కడ ఫేక్ లేదు, అక్కడ జడ్జ్మెంట్ లేదు, అక్కడ కాంపిటీషన్ ఉన్నా అది హెల్దీ. అక్కడ జెలసీ లేదు, అక్కడ ఓన్లీ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది. అదే 10వ తరగతి ఇచ్చిన నిజమైన ఆనందం. క్లాస్ రూమ్ అనేది కేవలం చదివే స్థలం కాదు, అది మన జీవితంలో ఎన్నో చిన్న చిన్న కథలు పుట్టిన చోటు. ప్రతిరోజు అదే గది అయినా ప్రతిరోజు కొత్తగా అనిపించేది. ఎందుకంటే అక్కడ మనుషులుండేవారు, భావాలుండేవి, నవ్వులుండేవి. ఒకరోజు సైన్స్ సర్ క్లాస్ తీస్తుంటే చాలా సీరియస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనలో చాలామందికి అర్థం కావడం లేదు, కానీ ఎవరూ అడగడానికి డేర్ చెయ్యరు. ఎందుకంటే డౌట్ అడిగితే ఇంకో క్వశ్చన్ అడుగుతారేమో అనే భయం ఉంటుంది. అప్పుడొక ఫ్రెండ్ క్వయట్లీ చెప్తాడు, రా, నాకు ఏమీ అర్థం కాలేదు అని. ఇంకొకరంటాడు, నాకూ కాదు అని. ఇద్దరూ ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు. అదొక చిన్న మొమెంట్ అయినా అందులో ఒక పెద్ద బాండింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరికీ సేమ్ ప్రాబ్లం ఉంది. అదే కనెక్షన్ని క్రియేట్ చేస్తుంది. ఒకసారి ఇంగ్లీష్ మేడం స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆమె చెప్పే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆమె ఎక్స్ప్రెషన్స్, ఆమె వాయిస్ మాడ్యులేషన్ అన్నీ కలిపి ఒక సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది. క్లాస్ మొత్తం సైలెంట్గా వినిపిస్తుంది. అప్పుడు మనకి చదువు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అదే టీచర్ ఇన్ఫ్లుయెన్స్. ఒక టీచర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందో అక్కడే తెలుస్తుంది. మరోవైపు ఒక టీచర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. క్లాస్లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి. ఎవరైనా మాట్లాడితే వెంటనే పనిష్మెంట్. కానీ ఆ స్ట్రిక్ట్నెస్ వెనుక కూడా ఒక కేర్ ఉంటుంది. మనం అప్పుడు అర్థం చేసుకోలేకపోయినా ఇప్పుడు ఆలోచిస్తే వాళ్ల వల్లే మనలో డిసిప్లిన్ వచ్చింది. ఒకసారి ఒక స్టూడెంట్ హోంవర్క్ చేయలేదు. టీచర్ అతన్ని మందలించారు. అతను అప్సెట్ అయ్యాడు. క్లాస్ తర్వాత టీచర్ అతన్ని పిలిచి కామ్గా మాట్లాడారు. ఎందుకు చెయ్యలేకపోయావని అడిగారు.
అతను తన సమస్య చెప్పాడు. టీచర్ అతన్ని ఎంకరేజ్ చేశారు. నెక్స్ట్ టైం బెటర్ చేయమన్నారు. ఆ రోజు మనకి ఒక లెసన్ తెలిసింది. టీచర్స్ కోపం బయటికి మాత్రమే, లోపల వాళ్లకి మనమీద కేర్ ఉంటుంది. క్లాస్లో ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా చాలానే ఉంటాయి. ఒకరోజు ఒక స్టూడెంట్ ఆన్సర్ చెప్పడానికి లేచి కంప్లీట్లీ రాంగ్ ఆన్సర్ చెప్పాడు. మొత్తం క్లాస్ నవ్వేసింది. కానీ టీచర్ నవ్వకుండా కామ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మిస్టేక్ ఎక్కడ జరిగిందో. ఆ రోజు మనకి ఒక విషయం అర్థమైంది. మిస్టేక్స్ చేయడం తప్పు కాదు, దాన్ని కరెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. మరోసారి ఒక స్టూడెంట్ ప్రొనౌన్సియేషన్ తప్పుగా చెప్పాడు. మొత్తం క్లాస్ మళ్లీ నవ్వింది. కానీ టీచర్ కూడా నవ్వుతూ కరెక్ట్ చేశారు. ఆ మూమెంట్లో ఎంబారస్మెంట్ ఉన్నా తర్వాత అదొక ఫన్నీ మెమరీగా మారిపోయింది. ఇవన్నీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయినా అవే మన మెమరీస్ని బిల్డ్ చేస్తాయి. లంచ్ తర్వాత పీరియడ్స్లో మనకు స్లీప్ వస్తుంది. టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మన కళ్ళు స్లోలీ క్లోజ్ అవుతాయి. అప్పుడు ఫ్రెండ్ ఒక చిన్న పించ్ ఇస్తాడు, లేవురా అని. అదొక చిన్న హెల్ప్ అయినా అది కూడా కేర్నే చూపిస్తుంది. ఒకరోజు మ్యాథ్స్ పీరియడ్లో ఒక ప్రాబ్లం సాల్వ్ చేయమన్నారు. బోర్డు మీదకి వెళ్లడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరికి ఒక ఫ్రెండ్ వెళ్ళాడు. అతను సాల్వ్ చేయలేకపోయాడు. టెన్షన్ పడిపోయాడు. అప్పుడు మన గ్రూప్ నుంచి ఒకరు క్వైట్లీ స్టెప్స్ చెప్పాడు. అతను కంప్లీట్ చేశాడు. టీచర్ అప్రిషియేట్ చేశారు. కానీ మనకి తెలిసింది అది టీం వర్క్ వల్లే అయ్యిందని. అదే ఫ్రెండ్షిప్ స్ట్రెంగ్త్. ఒకసారి క్లాస్లో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ పెద్ద ఫైట్గా మారింది. కొంతసేపు వాళ్లు మాట్లాడుకోలేదు. మొత్తం గ్రూప్ సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇంపార్టెంట్. ఆ సైలెన్స్ చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది. చివరికి ఒకరు ముందుకొచ్చి సారీ అన్నారు. ఇంకొకరు వెంటనే యాక్సెప్ట్ చేశారు. ఆ మూమెంట్లో రిలీఫ్ వచ్చింది. అదొక చిన్న ఇన్సిడెంట్ అయినా అది మనకి ఒక పెద్ద లెసన్ నేర్పింది. ఈగో కన్నా ఫ్రెండ్షిప్ పెద్దది అని. 10వ తరగతి మనకి రిలేషన్షిప్స్ హ్యాండిల్ చేయడం కూడా నేర్పింది. టీచర్స్ మాత్రమే కాదు, క్లాస్మేట్స్ కూడా మనకు టీచర్స్ లాంటివాళ్లే. ఒకరు మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఉంటారు, ఇంకొకరు సైన్స్లో, ఇంకొకరు ఇంగ్లీష్లో, ఒకరు ఇంకొకరికి హెల్ప్ చేస్తారు. అది కాంపిటీషన్ కాదు, అది మ్యూచువల్ గ్రోత్. అదే రియల్ లెర్నింగ్. ఒకసారి ఎగ్జామ్ దగ్గర పడుతున్నప్పుడు మనం గ్రూప్గా చదవాలని డిసైడ్ అయ్యాం. అందరం ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్లి బుక్స్ ఓపెన్ చేశాం. మొదట సీరియస్గా స్టార్ట్ చేస్తాం, కానీ కొద్దిసేపటికి డిస్కషన్స్ ఫన్నీగా మారిపోతాయి. ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తే ఇంకొకరు జోక్ వేస్తారు. అందరూ నవ్వేస్తారు. చివరికి చదివింది తక్కువైనా ఆ రోజు స్ట్రెస్ తగ్గుతుంది. అదే గ్రూప్ స్టడీ బ్యూటీ. అది నాలెడ్జ్ మాత్రమే కాదు, కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. ఎగ్జామ్స్ దగ్గరగా వచ్చేసరికి రివిజన్ స్టార్ట్ అవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మార్క్ చేస్తాం. ఇది వస్తుంది, ఇది ఇంపార్టెంట్ అని డిస్కషన్స్ జరుగుతాయి. ప్రతి ఒక్కరి దగ్గర డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది. కొందరు రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారు, కొందరు రీడింగ్ మీద ఫోకస్ చేస్తారు, కొందరు లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ చేస్తారు. ప్రతి ఒక్కరూ తమ స్టైల్లో ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్ ముందు రోజు అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. బుక్స్ ఎవ్రీవేర్ ఉంటాయి. మైండ్ ఫుల్గా ఇన్ఫర్మేషన్తో నిండిపోతుంది. ఎంత చదివినా ఇంకా చదవాలి అని అనిపిస్తుంది. అదే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. ఏమైనా మిస్ అయ్యిందా అనే డౌట్ ఉంటుంది. స్లీప్ కూడా ప్రాపర్గా రాదు. ఎగ్జామ్ డే మార్నింగ్ ఎర్లీగా లేస్తాం. హార్ట్ బీట్ ఫాస్ట్గా ఉంటుంది. హాల్ టికెట్ చెక్ చేస్తాం, పెన్స్ చెక్ చేస్తాం, ఎవ్రీథింగ్ రెడీగా ఉందో లేదో వెరిఫై చేస్తాం. సెంటర్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరూ సేమ్ సిచ్యువేషన్లో ఉంటారు. అందరి ఫేస్ మీద సేమ్ టెన్షన్, కానీ బయటకి మాత్రం నార్మల్గా బిహేవ్ చేస్తారు. ఏం వస్తుందో చూద్దామని. బెల్ మోగినప్పుడు మనలో ఒక సైలెన్స్ వస్తుంది. మన స్ట్రెంగ్త్ టెస్ట్ చేయడానికి కూడా అవి మన లిమిట్స్ పుష్ చేస్తాయి. మనలో ఉన్న పొటెన్షియల్ బయటకు తీసుకొస్తాయి. చివరికి ఎగ్జామ్స్ పూర్తయ్యే సమయానికి మనం కంప్లీట్గా చేంజ్ అయిపోతాం. మొదట్లో ఉన్న ఫియర్ తగ్గిపోతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏది వచ్చినా ఫేస్ చేయగలం అనే ఫీలింగ్ వస్తుంది. అదే 10వ తరగతి ట్రాన్స్ఫర్మేషన్. అదే ఈ ఫేజ్ యొక్క రియల్ మీనింగ్. 10వ తరగతి అనేది కేవలం చదువు, ఒత్తిడి మాత్రమే కాదు, మన హృదయం కొత్తగా కొన్ని భావాలను అనుభవించే సమయం కూడా. అదే వరకు మనం ఫ్రెండ్షిప్స్ మాత్రమే అర్థం చేసుకున్నాం. కానీ ఈ దశలో మనసు కొంచెం డిఫరెంట్గా స్పందించడం మొదలవుతుంది. క్లాస్లో ఎప్పట్నుంచో ఉన్న ఒక వ్యక్తి ఒక్కసారిగా స్పెషల్గా కనిపించడం మొదలవుతుంది. అది ఎలా జరుగుతుందో మనకే అర్థం కాదు. ఒకరోజు ఆమె క్లాస్లోకి వచ్చేటప్పుడు మన దృష్టి ఆమె మీదే పడుతుంది. సాధారణంగా చూసే ఫేస్ అయినా ఆ రోజెందుకో కొత్తగా అనిపిస్తుంది.
ఆమె నవ్వితే మనకు తెలియకుండా మనం కూడా నవ్వుతాం. ఆమె ఎవరికైనా మాట్లాడితే మనం సైలెంట్గా అబ్జర్వ్ చేస్తాం. ఇది లవ్ కాదు, అట్రాక్షన్ కాదు, ఇది ఒక ఇన్నోసెంట్ ఫీలింగ్. అది ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక ఇమోషన్. ఫ్రెండ్స్ వెంటనే నోటీస్ చేస్తారు. రా, చూస్తున్నావు కదా అని టీస్ చేస్తారు. మనం బయటికి డినై చేస్తాం, కానీ లోపల మాత్రం ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఆమె దగ్గర కూర్చునే ఛాన్స్ వస్తే అది మనకి బిగ్గెస్ట్ లక్గా అనిపిస్తుంది. ఆమెతో మాట్లాడాలని అనిపిస్తుంది, కాని కరేజ్ ఉండదు. ఏమనుకుంటుందో అనే డౌట్ మనల్ని ఆపేస్తుంది. ఒకరోజు ఒక చిన్న సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఆమె దగ్గర పెన్ లేదు, మన దగ్గర ఎక్స్ట్రా పెన్ ఉంది. ఇది మనకొక ఛాన్స్. మనం స్లోలీ దగ్గరకు వెళ్ళి పెన్ కావాలా అని అడుగుతాం. ఆమె థ్యాంక్స్ అని స్మైల్ చేస్తుంది. ఆ ఒక్క స్మైల్ మన రోజు మొత్తాన్ని బ్రైట్ చేస్తుంది. అది చిన్న మూమెంట్ అయినా మనకది చాలా పెద్దగా అనిపిస్తుంది. ఈ చిన్న చిన్న ఇంటరాక్షన్స్ మనలో ఒక కనెక్షన్ ఫీలింగ్ క్రియేట్ చేస్తాయి. అది రియాలిటీలో ఎంత స్మాల్ అయినా మన ఇమాజినేషన్లో అది చాలా బిగ్గా ఉంటుంది. కానీ అదే సమయంలో ఒక ఫియర్ కూడా ఉంటుంది. ఎగ్జామ్స్ దగ్గరున్నాయి, ఫ్యూచర్ ఇంపార్టెంట్ అనే థాట్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. అందుకే మనం ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయకుండా మనలోనే ఉంచుకుంటాం. ఇదే 10వ తరగతి బ్యూటీ. ఫీలింగ్స్ ఉంటాయి, కానీ లిమిట్స్ కూడా ఉంటాయి. అదే బ్యాలెన్స్ మనం అన్నోయింగ్లీ మెయింటైన్ చేస్తాం. ఈ సమయంలో ఫ్రెండ్షిప్స్ కూడా డీపర్ అవుతాయి. ఎగ్జామ్స్ ప్రెషర్ వల్ల మనం ఒకరిపై ఒకరు డిపెండ్ అవుతాం. ఒకరు మోటివేట్ చేస్తారు, ఇంకొకరు హెల్ప్ చేస్తారు. ఒకరు లోగా ఉంటే ఇంకొకరు లిఫ్ట్ చేస్తారు. ఇది ఆర్డినరీ ఫ్రెండ్షిప్ కాదు, ఇది రియల్ కనెక్షన్. ఒకరోజు ఒక ఫ్రెండ్ చాలా టెన్షన్లో ఉన్నాడు. నేను పాస్ అవ్వలేను అని అప్సెట్ అయ్యాడు. అప్పుడు మిగతా వాళ్లం అతన్ని ఎంకరేజ్ చేశాం. నువ్వు చెయ్యగలవని చెప్పాం. అతనితో కలిసి చదివాం. ఆ సపోర్ట్ వల్ల అతనికి కాన్ఫిడెన్స్ వచ్చింది. చివరికి అతను ఎగ్జామ్లో పాస్ అయ్యాడు. ఆ రోజు మనకి ఒక స్ట్రాంగ్ లెసన్ వచ్చింది. సపోర్ట్ అంటే ఎంత పవర్ఫులో. అదే 10వ తరగతి ఫ్రెండ్షిప్ స్ట్రెంగ్త్. టీచర్స్ కూడా ఈ ఫేజ్లో మనకు చాలా క్లోజ్ అవుతారు. మొదట్లో వాళ్లు స్ట్రిక్ట్గా అనిపించినా ఇప్పుడు వాళ్ల వర్డ్స్ మోటివేట్ చేయడం మొదలవుతుంది. ఒకరోజు టీచర్ క్లాస్లో చెప్పారు, మీరిప్పుడు స్ట్రగల్ అవుతున్నది ఫ్యూచర్లో మీకు స్ట్రెంగ్త్ అవుతుంది అని. ఆ మాట అప్పుడేమో సింపుల్గా అనిపించింది, కాని ఇప్పుడు చూస్తే అది ఎంత ట్రూ అనిపిస్తుంది. టీచర్స్ మనకు సబ్జెక్ట్స్ మాత్రమే కాదు, లైఫ్ గురించి కూడా నేర్పారు. ఫెయిల్యూర్స్ను ఎలా హ్యాండిల్ చేయాలో, సక్సెస్ వచ్చినప్పుడు ఎలా హంబుల్గా ఉండాలో, టైం వాల్యూ ఏమిటో, రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలో ఇవన్నీ వాళ్ల దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఒకరోజు ఒక టీచర్ మనల్ని పిలిచి ఇండివిజువల్గా మాట్లాడారు. నీకు ఏం కావాలి లైఫ్లో అని అడిగారు. మనం ఆన్సర్ చెప్పలేకపోయాం, ఎందుకంటే మనకి క్లారిటీ లేదు. అప్పుడు టీచర్ చెప్పారు, ఇప్పుడే క్లారిటీ అవసరం లేదు, కానీ ఎఫర్ట్ మాత్రం ఇవ్వాలి అని. ఆ మాట మనలో ఒక స్పార్క్ క్రియేట్ చేసింది. మనం స్మాల్గా అయినా సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టాం. 10వ తరగతి మనకు డ్రీమ్స్ ఇవ్వడమే కాదు, డైరెక్షన్ కూడా ఇచ్చింది. ఈ మొత్తం సమయంలో మన ఇమోషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. చిన్న సక్సెస్ కూడా చాలా బిగ్గా అనిపిస్తుంది. చిన్న ఫెయిల్యూర్ కూడా చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. కానీ అదే మనల్ని మెచ్యూర్ చేస్తుంది. ఒకరోజు మనం ఎలోన్గా కూర్చుని ఆలోచిస్తాం, ఇంతవరకు లైఫ్ ఎలా వచ్చింది అని. ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు, టీచర్స్ గుర్తుకొస్తారు, క్లాస్ మూమెంట్స్ గుర్తుకొస్తాయి. అప్పుడు మనకి ఒక రియలైజేషన్ వస్తుంది, మనం స్లోలీ చేంజ్ అవుతున్నాం. చైల్డిష్నెస్ తగ్గిపోతుంది, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అదే 10వ తరగతి ట్రాన్స్ఫర్మేషన్. ఇదే ఫేజ్ మనకు సెల్ఫ్ అండర్స్టాండింగ్ ఇచ్చింది. మనం ఎవరం, మన స్ట్రెంగ్త్స్ ఏవి, మన వీక్నెసెస్ ఏవి అనే క్లారిటీ స్లోలీ వస్తుంది. ఇది మార్క్స్తో మెజర్ చేయలేని గ్రోత్, ఇది ఇమోషనల్ గ్రోత్, మెంటల్ గ్రోత్. చివరికి ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతాయి. మనలో ఒక మిక్స్ ఫీలింగ్ ఉంటుంది, రిలీఫ్ కూడా, సాడ్నెస్ కూడా. ఎందుకంటే ఈ జర్నీ ముగియబోతుందని మనకు అర్థమవుతుంది. అదే నెక్స్ట్ ఫేజ్కి లీడ్ అవుతుంది. అదే సెపరేషన్కి ప్రిపరేషన్. అదే 10వ తరగతి చివరి అడుగు. 10వ తరగతి ప్రయాణం చివరికి చేరుకునే రోజు ఎప్పటికైనా వస్తుంది. ఆ రోజు వచ్చేసరికి మనకి ఒక విచిత్రమైన భావన కలుగుతుంది. ఒకవైపు ఎగ్జామ్స్ అయిపోయిన ఆనందం, మరోవైపు ఈ జర్నీ ముగియబోతుందనే బాధ. ఉదయం స్కూల్కి వెళ్లేటప్పుడు కూడా ఆ రోజు ఫీలింగ్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఇదే లాస్ట్ టైం ఈ యూనిఫామ్ వేసుకుంటున్నామేమో, ఇదే లాస్ట్ టైం ఈ బ్యాగ్ తీసుకుని వస్తున్నామేమో అనే ఆలోచనలు మనలో తిరుగుతాయి. స్కూల్ గేట్ దగ్గరకు చేరుకున్నప్పుడు ఆ ప్లేస్ కూడా ఆ రోజు స్పెషల్గా కనిపిస్తుంది.
ప్రతి చిన్న కార్నర్ ఒక మెమరీలా అనిపిస్తుంది. మనం ఎప్పుడూ కూర్చునే బెంచ్, మనం ఎప్పుడూ నిలబడే గ్రౌండ్, మనం నవ్వుకున్న కారిడార్స్, ఇవన్నీ మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తాయి. ఆ రోజు సెండ్ ఆఫ్ ఫంక్షన్ అరేంజ్ చేస్తారు. జూనియర్స్ వెల్కమ్ చేస్తారు. స్టేజ్ డెకరేట్ అయి ఉంటుంది. మ్యూజిక్ స్లోగా ప్లే అవుతుంది. అట్మాస్ఫియర్ మొత్తం ఇమోషనల్గా మారిపోతుంది. మొదట పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. చిన్నవాళ్లు డాన్సెస్ చేస్తారు, సాంగ్స్ పాడతారు. మనం చూస్తూ క్లాప్ చేస్తాం. కానీ మన మైండ్ మాత్రం వేరే చోట ఉంటుంది. ఇది నిజంగా లాస్ట్ డేనా అనే థాట్ రిపీట్ అవుతూనే ఉంటుంది. తరువాత టీచర్స్ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. వాళ్ల మాటల్లో ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ప్రైడ్ ఉంటుంది, కానీ హిడెన్గా ఒక ఇమోషన్ కూడా ఉంటుంది. వాళ్లు మన మీద గర్వపడుతున్నట్టు కనిపిస్తుంది, కానీ మనల్ని అది మన ఐడెంటిటీలో ఒక భాగం. అది మనకిచ్చిన ఫ్రెండ్షిప్సు, మనకిచ్చిన లెసన్సు, మనకిచ్చిన ఎమోషన్సు, ఇవన్నీ మనతో లైఫ్ టైం ఉంటాయి. చివరికి మనం మళ్ళీ విడిపోతాం. కానీ ఈసారి ఒక డిఫరెన్స్ ఉంటుంది. మనకి తెలుసు, మనం ఎక్కడున్నా ఈ కనెక్షన్ ఎప్పటికీ బ్రేక్ అవ్వదు. అది డిస్టెన్స్తో మెజర్ చేయలేం, అది టైంతో కూడా చేంజ్ అవ్వదు. అదొక ఎమోషన్, అదొక బాండ్. అది మన 10వ తరగతి ఇచ్చిన బిగ్గెస్ట్ గిఫ్ట్. అదే మన జీవితంలో ఎప్పటికీ మిగిలే నిజమైన సంపద. అదే మనసు మళ్లీ మళ్లీ వెనక్కి వెళ్లే కారణం. అదే 10వ తరగతి జ్ఞాపకాల అసలు విలువ. అదే మన జీవితంలో ఎప్పటికీ ముగియని కథ. ఈ వీడియో చూసిన తర్వాత మీక్కూడా మీ 10వ తరగతి రోజులు గుర్తొచ్చాయా? అయితే ఒక్కసారి ఆలోచించండి. మనకు నిజంగా సంతోషమిచ్చింది మార్క్స్ కాదు, మనతో పాటు నవ్వినవాళ్లు. మీక్కూడా మీ ఫ్రెండ్స్ గుర్తొస్తే ఈ వీడియోని వాళ్లతో షేర్ చేయండి. మళ్ళీ ఒకసారి ఆ జ్ఞాపకాలని కలిసి గుర్తు చేసుకుందాం. మరియు ఇలాంటి మనసుకు దగ్గరైన వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే జ్ఞాపకాలు మర్చిపోతాం, కానీ వాటిని గుర్తుచేసే మూమెంట్స్ మాత్రం ఎప్పటికీ అవసరం. మనసు పూర్వక ధన్యవాదాలు.